అన్ని వర్గాలకు అనుకూలంగా బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు బిర్లా ఐలయ్య. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని వర్గాలకు అనుకూలంగా బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది అన్నారు. ఈ బడ్జెట్ చూసి బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక బడ్జెట్ పై విమర్శలు చేస్తుందన్నారు. పేద బడుగు రైతు విద్య కోసం మహిళలకి ఉపయోగపడేలా ఉన్న ఈ బడ్జెట్ ను జీర్ణించుకోలేకపోతున్నారని, రాబోయే రోజుల్లో $1 ట్రిలియన్ కు చేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని తెలిపారు. బడ్జెట్ లో మహిళలకు రైతులకు విద్య కోసం పెద్దపీట వేస్తామని, యువతకి యువ వికాసంపై కూడా బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. గతంలో దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ కూలీ చేసిందన్నారు. కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం చేశారు. మామ అల్లుడు బామ్మర్ది కలిసి తెలంగాణను మోసం చేశారని పేర్కొన్నారు. బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పేద ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్, అన్ని విధాల అన్ని వర్గాలకు మేలు చేసేటువంటి బడ్జెట్ ఈ రాష్ట్ర బడ్జెట్. నిజంగా కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా విక్రమార్క గారి దార్శనిక నిదర్శనంగా ఈ బడ్జెట్ ఉండిపోయింది. తెలంగాణ బడ్జెట్ 3,04,965 కోట్లుగా, రెవెన్యూ ఆదాయం 2,26,982 కోట్లుగా, మూలధన వ్యాయం 36,504 కోట్లుగా ఇలా అసెంబ్లీలో ప్రవేశపెడితే ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక ఈ బడ్జెట్ మొత్తం మీద పేదలకు, రైతులకు, మహిళలకు, దళితులకు, బడు మైనార్ వర్గాలకు, మైనార్టీలకు సంతృప్తి ఇచ్చే బడ్జెట్ మరి వీళ్ళకు మాత్రం సంతృప్తినిస్తలేదు. ఇవాళ గత 10 ఏళ్ళుగా తెలంగాణ అభివృద్ధి మర్చిపోయి తెలంగాణ సంపద దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మరి పేద ప్రజల కోసం పెట్టినటువంటి బడ్జెట్ను ఇలా అవహేళన చేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్ తెలంగాణలో భవిష్యత్తుకు మరింతగా గట్టి పునాదులు వేసే బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో అమలు చేయడం కోసం సుమారు 56,084 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక నిబద్ధంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. వచ్చే 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం గారు కట్టుదిట్టంగా చేస్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ 10% శాతంగా నమోదైంది. దేశ వృద్ధిలో ఈ బడ్జెట్ దేశ వృద్ధి కంటే ఎక్కువ. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు. మరి దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.8% ఈ రాష్ట్రంగా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు. ఇలా మహిళలకు పెద్దపీట వేసిండు, విద్యారంగానికి పెద్దపీట వేసిండు, యువతకు పెద్దపీట వేసిండు. ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ పెట్టి ఇలా 58 నియోజకవర్గాలకు ఇలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ముఖ్యంగా ప్రాజెక్టులు కూడా ఏదైతే ఇన్కమ్ పెట్టినటువంటి ప్రాజెక్టులకు తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఎక్కట్ వచ్చే ప్రాజెక్టులకు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మా డిప్యూటీ సీఎం గారు ఇవాళ బడ్జెట్లో కేటాయిస్తే ఇవాళ ప్రతిపక్షాలు మేం చేయలేని పని, మేము 10 ఏళ్లలో చేయలేని పని మీరు 15 నెలల్లో చేస్తారని చెప్పి కళ్ళల్లో నీళ్లు పోసుకుంటున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలా మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా ఒక్క సంవత్సరంలోనే 1,50,00,000 మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసి 5,500 కోట్లతోటి ఇలా మహిళలకు ఉపాధి అయింది. మరి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా యువతకు యువ వికాసం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో మీరు దళిత బంధు అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళిత సీఎం అన్నారు, ఈ ఊరికో ఇంటికో ఉద్యోగం అన్నారు, గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ అన్నారు. మరి మేము ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి రుణమాఫీ జరిగితే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసి రైతులను రుణముక్తి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా బడ్జెట్లో ప్రాజెక్టులను నిధులకు కేటాయించడం, వ్యవసాయ రంగానికి 24,05,000 కోట్లు ఇలా వ్యవసాయ రంగానికి కేటాయించడం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం.
మరి మా బడ్జెట్ పేద వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేస్తే దీన్నించుకోలేక అక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటేనే సమావేశాలు అయిపోక ముందుకే వచ్చి మీడియా పాయింట్ ఉండి మా బడ్జెట్ మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజలలో మీకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి మార్చుకుంటలేదు. ఈ బడ్జెట్ పేదల సంక్షేమం కోసం, యువ వికాసం కోసం, మహిళల అభ్యున్నతి కోసం, రైతుల కోసం, ప్రాజెక్టుల కోసం కేటాయించిన బడ్జెట్ ను వీళ్ళు తప్పుదోవ పట్టించడానికి మీడియా పాయింట్ దగ్గర చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలుగా కేటీఆర్ ఒక మంత్రిగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఇలా మామ, అల్లుడు, బామ్మది కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే రోడ్ మోడల్ గా నిన్న మొన్న చూసిరు. ఇలా బీసీల కోసం బీసీ డిక్లరేషన్, ఎస్టీల కోసం ఎస్సీ వర్గీకరణ, ఇలా 30 ఏళ్ల కళ నెరవేరింది. 90 సంవత్సరాల నుంచి కానటువంటి కులకరణ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇది తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. ఇది బడ్జెట్ నిజంగా కూడా పేదల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రైజింగ్ లో ఉండడం కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.